ఎన్రోల్ చేసుకున్నారా ఇవి మన ఎమ్మెల్సీ ఎలక్షన్ చేసుకున్నాం. ఎన్నిసార్లు వేసారు ఇప్పటికి? 2 సార్లు వేసినాం. 2 సార్లు వేసారు. ఓకే, మొత్తానికైతే ఈ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో బేసికల్గా అంటే ఒక చాలామంది మేము బయట మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నటువంటి విషయాలకు వచ్చేవరకు ఏంటంటే తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ అనే వ్యక్తి ఈరోజు మళ్ళీ అధికార పార్టీ కండవ కప్పుకొని వచ్చి ప్రజల వరకు వస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏం చేయాలనుకుంటున్నా అధికార పార్టీ కండవ కప్పుకొని వచ్చి ప్రజలకు ఏం చేయాలనుకుంటుండే? ఇంతకుముందు కంటే ప్రశ్నించక గొంతుక అని చెప్పి నేను ప్రశ్నిస్తా, నాకు ఓటేయండి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తా అన్నాడు. ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, నువ్వు నిలదీసేదేముంది? అదే అంటున్నా మరి. అట్లాంటి నువ్వు నిలదీసేదేముంది? నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, నీతోనే అయ్యేదేముంది? మేము ప్రశ్నించే గొంతుకలు మొన్నటిదాకా ప్రశ్నించే గొంతుక అని చెప్పి మతి భ్రమించి నిరుద్యోగులను మోసం చేసి మొన్న నువ్వు తుటిలో తప్పించుకున్నావు. అదే అంటున్నా. ఇప్పుడు అదే ఆయన సిద్ధాంతం ఎట్లా ఉందంటే అంగిలాగు సిద్ధాంతం కాంచి ఈ రోజు ఇలా 5-6 కార్లు వేసుకున్న కాడికి వచ్చింది. అంగిలావు సిద్ధాంతం అని చెప్పిండే. అంగిలావు సిద్ధాంతానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన భార్య సంఘం స్కూల్లో టీచింగ్ చేసేది. ఇవాళ అధికారం రాగానే రేవంత్ రెడ్డితో తీసుకోపోయి అక్కడ సిటీలో జాబ్ ఇప్పించుకున్నాడు. అంటే అధికార దుర్వినియోగం చేసిండా చేయలేదా? రేపు ఇప్పుడు మేము అధికారం నీకు పూర్తిగా రాకముందుకే నువ్వు అధికార దుర్వినియోగం చేస్తున్నావు. రేపు పొద్దుగాల నువ్వు ఎమ్మెల్సీ అయితే మీ భార్య ఇంట్లోనే ఉంటది, నువ్వు డ్యూటీ పోవాల్సిన అవసరం లేదు. మీ భార్య సత్యనాశనమే అంతే. ఇక అంతకుమించి ఇంకేం లేదు. అంతకుమించి అంటే మనుషులు అంటే ఒక మనుషుల మీద ఒక బ్లాక్ మెయిలింగ్, సొంత ప్రయోజనాల కోసం ఒక టీవీ ముందర పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడి నమ్ముతారా ఈసారి ప్రజలు? ఇంత జరిగినాక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ ఎన్నిక చదువుకున్నోళ్ళతో నడుస్తున్న ఎన్నిక. చదువుకున్నోళ్ళు మూర్ఖులు గారు. చదువుకున్నోళ్ళు గ్రాడ్యుయేట్ అనే దానికి ఒక అర్థం ఉంది. దాన్ని ఈసారి చింతపండు నవీన్కి చింతపండే. తీన్మార్ మల్లన్న గారు ప్రజల సమస్య తీరుస్తాని చెప్పి ఆ ప్రజల సమస్యను క్యాచ్ చేసుకుని ఆయన సొమ్ము చేసుకుంటుంటాడు తప్ప ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏమి ఉండదు అనేది. ఆయన కోసానికి ప్రజల సమస్య తీసుకుంటున్నాడు. ఆ ప్రజల సమస్య మీద మాట్లాడి ఆయన బ్లాక్ మెయిల్ చేయించుకుంటున్నాడు తప్ప ఆయనకు మిగతా ప్రజలకైతే ఉపయోగపడేటట్టు ఏం లేదు. ఇప్పుడు మొత్తం 4-5 కార్లలో తిరుగుతా ఉన్నాడు. ఆ విధంగా సమస్యలు తీరుస్తున్నాడని చెప్పి ప్రజల్ని ఆ సమస్య తీసుకుపోయి ఆ మిగతా వ్యక్తి కాడ అట్లా బ్లాక్మెయిల్ చేయడానికి చేసి ఇట్లా సొమ్ము చేసుకుంటున్నాడని మా యొక్క అభిప్రాయం. రైట్. మొత్తానికి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దీంట్లో సంబంధించి కూడా అంటే మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు బై ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ ఏదైతే మొన్నటిదాకా ప్రశ్నించే గొంతుకు అని చెప్పేసి లేకపోతే ఇష్టానుసారంగా ప్రజల మీద ఏది పడుతుంది రుద్దేసిన ఒక వ్యక్తి ఈరోజు అధికార పార్టీ కండు వేసుకొని వస్తున్నారు సార్. అంటే నాకు ఓట్లు వేయాలని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నాడో తీన్మార్ మల్లన్న అన్నది ఏమనుకుంటారు సార్ ప్రజలు? ఇక్కడ ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఇది పట్టభద్రులకు సంబంధించిన ఎలక్షన్. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గురించి ఇక్కడ అందరికి అవగాహన ఉన్నది. ఆయన ఎన్ని పార్టీలు మారిండు, ఎన్ని వేషాలు వేసిండు, ఎన్ని బ్లాక్ మెయిల్ చేష్టలు చేసిండు. ఇలా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీల సీనియర్ లీడర్లను బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తెచ్చుకుండు. ఇస్తారా? ఆ సీనియర్ లీడర్ ఇంత బ్లాక్ మెయిల్ చేసిన సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా. మీరు వీడియోలు మీకే ఉన్నాయి కదా ప్రూఫ్. గతంలో ఆయన మాట్లాడిన వీడియోలు ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ రేవంత్ రెడ్డిని కానీ అందరినీ బ్లాక్ మెయిల్ చేసినాయి. మీరు వీడియోలు ఆయన వీడియోలో అందులోనే ఉన్నాయి. వీనికి ఇవ్వకపోతే ఇంకింత సతాయిస్తాడు, ఇంకింత ఏడేడా వీడియో కెమెరాలు పెడతాడు, ఏమేమి బ్లాక్ మెయిల్ చేస్తాడు అన్న భయంతోనే ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆయనకు ఓవర్ ఓటేసే పరిస్థితి లేదు. అదే అంటున్నాను. ఇప్పుడు ఇదే సాక్షాత్ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అసలు శాసన మండలి అనేది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఒక అడ్డ అయిందని చెప్పేసి ఇక్కడ ఒక బ్రోకర్ కనుక టికెట్ ఇచ్చిండు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కదా, కాంగ్రెస్ పార్టీ దిగజారుతనానికి నిదర్శనం. అంతే. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ దిగజారుతనానికి నిదర్శనం. అక్కడనే అర్థమైపోతుంది. ఇదే అంటే ప్రశ్నించే గొంతుకు అంటారు. ఈ రోజు అధికార పార్టీ కండు వేసుకుని ఏం ప్రశ్నిస్తారు? అదే కదా, మీ ప్రశ్నలనే సమాధానం ఉన్నది. అంతే. అధికార పార్టీ అయ్యుండి ఏం ప్రశ్నిస్తారని మీ ప్రశ్నలనే సమాధానం ఉన్నది. వేస్టే. జనాలకు పూర్తి అవగాహన ఉన్నది. తీన్మార్ మల్లన్ని అలా ఆయన డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఎన్ని రోజులు చేసుకున్నారా మొన్న ఎలక్షన్ లో పట్టభద్రులే? చేసుకోలేండి. అదే నాకు తీన్మార్ మల్లన్న ప్రకటించగా నాకు నచ్చలేదండి. మోసగాన్ని చూసి ఓటేయాలంటే. అవునా? మరి ప్రజాస్వామ్యంలో ఎవరికొవరికైతే వేయాలి ఓట్లు వేయాలి, కానీ కొంచెం డీలే అయినామండి రావడం. ఎందుకు రావు? మీరే నమ్మి వాడు ఎక్కడో ఉన్నోడు ఎక్కడో తీసుకొచ్చి అలా ఎమ్మెల్సీ స్థాయి దాకా తీసుకొచ్చారు మీరే కదా. మేము కాదండి, మేము ఫస్ట్ తీన్మార్ మల్లన్న అంటే ప్రశ్నించే గొంతుకు అనుకున్నాం. కానీ ప్రశ్నించే గొంతుకు అమ్ముడుపోయే గొంతుకు అయింది అది. అవునా? అది ప్రజలను మోసం చేసి అమ్ముడుపోయే గొంతుకు అయింది. ఇంకోటి రెండో విషయం ఏంటంటే అతను నమ్ముకున్న 7200 వాళ్ళని కూడా నడి రోడ్లో పెట్టిన పద్ధతి అయిపోయింది. ఎందుకంటే
ప్రశ్నించే గొంతు కంటే అధికార పార్టీలో ఉండొద్దు, ఏ అధికార పార్టీలో ఉండొద్దు, ఏ పార్టీలో ఉండొద్దు, వాళ్ళకి విరుద్ధంగా ఉండి పోరాడాలి. అదే ప్రశ్నించే గొంతుక. ఏదో నేను అంగిలాగు సిద్ధాంతం అని చెప్పేసి మాట్లాడము, వాడెంత వీడెంత అని మాట్లాడడం, అది కాదు. అది చూసి ఏదో నిన్ను అది అవుతున్నారేమో కానీ నీకు యువతలో మాత్రం అతనికి అయితే ఎటువంటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నా వైపే ఉన్నారు. నా ఆఫీస్కి రోజు వచ్చి అన్ని ఉద్యోగ సంఘాలు వెనకట అన్న ఏమంటారు, గూట్లో రాయి అన్నాడు, ఎట్లో రాయి తీసిన అన్నాడు. అదే సిద్ధాంతం అని వెనక చూసుకుంటే ఏమీ లేవు, ముందు అయితే మస్తు ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో జైన్ కాగానే అది కాదండి. అధికార పార్టీని చూసుకొని ఆయన అంగబలం చూసుకొని అధిక బలం చూసుకొని ఎగురుతున్నాడు. ఈ రూపాయి కావాలి నాకు, ఈ అంగిలా సిద్ధాంతం అని ఇవన్నీ చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్న రేంజ్ ఆయన ఎక్కడండి? ఒక విషయం అడుగుదామంటే ఎక్కడదండి? ఆయన ఇప్పుడు 10 కార్లను వేసుకొని తిరుగుతుండు, అది కాదు కదండి. అది అంగిలాగా సిద్ధాంతం ఎట్లయితుందండి? ప్రశ్నించే గొంతు అంటే ప్రశ్నించాలి, ప్రశ్నించడం లేక ఇలా మొత్తం ప్రజల్ని మోసం చేస్తానికి నిజంగా నాకు అర్థం కాక అడుగుతున్నా. అంటే మోస్ట్ ఒకటి ఏంటంటే అతను నమ్ముకొని ఉన్న 7200 వాళ్ళని అయితే నడి రోడ్డు మీద పెట్టినట్టే. మరి ఎట్లా ఉంది గ్రాడ్యుయేట్ సెలక్షన్స్? గ్రాడ్యుయేట్ ఏముందన్న, ఇప్పుడున్న క్యాండిడేట్లలో అయితే తిరుమల మల్లన్న అతి చీప్ క్యాండిడేట్. చీపా? ఎంత చీప్ లిక్కర్ సమానమా? చాలా. ఎందుకంటే ఆ క్యాండిడేట్ వచ్చేసి నేను ఇంతమందుకు నేను అది చేస్తా బహుజనాలు అని చెప్పేసి ఆ వాదం తీసుకొచ్చి 7200 అని చెప్పేసి తీసుకొచ్చి ఇప్పుడు నాకు ఇంతమందుకు టీ తాగుతాను కూడా పైసలు లేవండి, మీరు ఇచ్చే రూపాయి కోసం తోటి నేను ఎంతో ఉపయోగపడుతుందని ఇప్పుడు రేంజ్ రోవర్ కారు వేసుకున్నంత స్థాయికి వచ్చిండు. అంటే ఒక క్యూ న్యూస్ పెట్టి ఎంత సంపాదించిండో. చాలా మందిని ఇప్పుడు పార్టీల వల్ల మంచి మంచి నాయకులని వాళ్ళ దగ్గర మీరు ఇది చేసిరు అది చేసిరు అన్ని దుర్మార్గాలు చేసిరు అక్రమాలకు సంపాదించారు అని చెప్పేసి వాళ్ళ కాడ పైసలు బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఒక చూస్తుంటాం కదా అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఎట్లుంటారో వాళ్ళ తెలియకుండా చాలా ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు అయిండు. అలాంటి వారికి మేము ఎందుకు వేస్తామన్నా?